సభకు హాజరైనటువంటి బీసీ సోదరి సోదరిమణులారా, ఈ సభను జయప్రదం చేయడానికి విశేషమైన కృషి చేసినటువంటి వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా వందనాలు. ఈ సదస్సు దాదాపు చివరికి వచ్చింది. మాట్లాడిన వక్తలు వాళ్ళకి ఇచ్చిన అంశాలు మాట్లాడారు. నాకు ఇచ్చిన అంశం కూడా బీసీ అస్తిత్వము, బీసీ ఉద్యమాలు అని. అలాగే మారుతున్నటువంటి ఈ రాష్ట్రాలు ఏర్పడటం వల్ల మారుతున్న పరిస్థితులు, దానికి తగ్గట్టుగా మనం ఆలోచించుకోవాల్సిన ప్రణాళికల గురించి కూడా యాడ్ చేయమన్నారు. సరే, ఏదేమైనా ఈ రెండు విషయాలు, ఆ రెండు విషయాలతో ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని వీలైనంత క్లుప్తంగా మేము ముందు ఉంచుతాను. వాస్తవానికి ఈ సదస్సులో చాలామంది బీసీలకు రాజ్యాధికారం లేకుండా ఏమి జరగదు కనుక రాజ్యాధికారం రావాలి అనేది, రాజ్యాధికారం సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి అని వక్తలందరూ మాట్లాడారు. మాట్లాడుతున్నారు కానీ అసలు రాజకీయ అధికారం కోసం జరిగిన ప్రయత్నాలు అసలేం లేవా? ఇప్పుడే కొత్తగా చేయాలా? ఆ ప్రయత్నాలు ఎందుకు విఫలమైనాయి? ఇప్పుడు చేయాలనుకునే వాళ్ళు ఏ అర్హతలు సంపాదించుకోవాలి ఆ ప్రయత్నం చేయాలి అంటే? మాట వరుసకి కాంగ్రెస్లోనో, తెలుగుదేశంలోనో, టీఆర్ఎస్లో ఉండి బీసీలకు రాజ్యాధికారం కావాలి అని మాట్లాడే వాళ్ళ ఏం ఉపయోగం లేదు. ముందు వాళ్ళు ప్రత్యామ్నాయ అస్తిత్వంలోకి రావాలి. ఇప్పుడు ఆ ప్రయత్నం చేసిన వాళ్ళని గుర్తించాలి, ఆ ప్రయోగాలను కూడా సమీక్షించాలి. ఆ వైపు 2-3 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ప్రయత్నం చేసి ప్రయోగాలు చేసిన వాళ్ళు నేను కూడా ఒకటి కదా. ఇదిగో మా శంకరన్న ఎదురుగా కూర్చొన్నాడు. ఇప్పుడు సంగ్రామ పరిషత్ అంటున్నాడు. ఆయన బీఎస్పీగానే తెలిసి ఈ రాష్ట్రంలో చాలామందికి. బీఎస్పీ ఎందుకని ఈ రాష్ట్రంలో తెలంగాణను బలపరిచి కూడా ఆ పార్టీ తరఫున ఒక్క సీట్ని ఇక్కడ పొందలేకపోయింది. 2 రెడ్లు వచ్చి 2 ఎడ్లు కట్టేసుకొని బీఎస్పీ పేరిట గెలిచి మళ్ళీ కూడా దాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు? దీన్ని చర్చించకుండా ఏం రాజకీయాలు నడుపుతాం ఇక్కడ మనం? ఆంధ్రలో ఒక్క పంచాయతీ సర్పంచ్ లేడు, ఒక్క మున్సిపల్ స్థానం లేదు బీజేపీకి. అక్కడ 30 సీట్లు ఇస్తానంటే తెలంగాణని మోసం చేయడానికి, మాయ చేయడానికి సిద్ధపడినటువంటి ఆ నాయుడు, ఈ నాయుడు కలిసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేనంటే నేనే. వాళ్ళిద్దరికే, బీజేపీకే సొంతంగా అధికారం అంట, చంద్రబాబుకే సొంతంగా అధికారం అంట. మాట్లాడితే అధికారం రాబోయేది మాదే. నాకు సర్వే ఉంది, రిపోర్ట్లు ఉన్నాయంట. ఎట్లొచ్చింది? ఆంధ్రలో సర్పంచ్ లేనోడి వాళ్ళు మా ఎంపీలు అయిపోయినారు, ఎమ్మెల్యేలు అయిపోయినారు, మంత్రివర్గంలో మినిస్టర్లు అయిపోయినారు. ఇక్కడ తెలంగాణలో అమిత్ షా అనే ఒక బీజేపీ జాతీయ నాయకుడు వస్తే వచ్చే మున్సిపల్ ఎన్నికలు బీజేపీకే హైదరాబాద్లో, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకే తెలంగాణలో. ఈ రెండు వాళ్ళు తీర్మానాలు చేసి కూర్చున్నారు. ఏదో పత్రికలు జోకేశారు అంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేనా తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది అని. అంటే ఈ కుక్కతోక పట్టుకొని గోదావరి ఈక్తావను అని తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ రానియకుండా చేసినటువంటి వ్యక్తి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మొదటి సమావేశంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాల్సిన వాడిని ఒక కాలు విరిగిపోయి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే అయ్యాను, ఇక్కడ జగనేమో లేస్తే తంతానంటున్నాడు, నా బతికేం కుక్క బతుకు అయిపోయింది, ఇంత దిక్కుమాల బతుకులో నేను సీఎం అయ్యానేంటని బాధపడ్డాడు. ఇక్కడేమో మా కొత్త రాష్ట్రం వచ్చినందుకు సంతోషపడ్డాం. రాష్ట్రాల వారిగా చూసినప్పుడు రాజకీయ నాయకులు అట్లా మాట్లాడుతున్నారు. అక్కడ ఇక్కడ బీసీలు మాకు కత్తెరలు ఇవ్వండి, మాకు పొది ఇవ్వండి, బట్టలు కూడా మంచి గట్టి బండలు ఇవ్వండి, గొర్రెలు మేపుకోవడానికి ఇంత పచ్చిగడ్డి ఇవ్వండి,
మా చేనేత వాళ్ళకి చేతులు పోయినాయి, నేత పోయినాయి, మాకు లోన్లు ఇవ్వండి. ఇవి మాట్లాడుతున్నాం తరచు రాజ్యాధికారం గురించి మాట్లాడుతూ మనకు ఆ భాష తెలియదు. నేనంటున్నాను, రాజకీయంగా ఒక వ్యూహాత్మక దృక్పథం లేకుండా, ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఒక వ్యూహాత్మక దృక్పథం లేకుండా వ్యక్తులుగా కొంతమంది ఏమైనా ముందుకొచ్చి చేయాలనుకున్నా కానీ సాధ్యపడదేమో అనిపిస్తున్నారు. నేను ఈ సందర్భంగా 3 విషయాలు క్లుప్తంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి, ఇప్పుడు కొత్తగా 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ ఏర్పడిన తర్వాత బీసీలకు ఎదురవుతున్న సమస్యలు ఏమైనా కొత్తగా ఉన్నాయా, ఉంటే అవి మాట్లాడాలి ఈ సదస్సు. జనరల్గా బీసీలకు ఉండే డిమాండ్లన్నీ డిమాండ్గా పెట్టడం, తీర్మానాలు చేయటం నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు దయచేసి. కొత్తగా ఉత్పన్నమైన సమస్యలు ఏమిటి రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత? ఇవి మామూలు బీసీలు ఆలోచిస్తారు. వాళ్ళకి మామూలు సమస్యల్ని, కొత్తగా ఉత్పన్నమైన సమస్యలను కూడా పట్టించుకునేటువంటి కొత్త ప్రభుత్వం ఇక బీసీల గురించి చాలా బాగు చేస్తున్నట్లు అనుకుంటాం. అందుకని కనీస సమస్యల దగ్గర నుంచి మనం పట్టించుకొని, కనీస సమస్యలను కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం మనగట్లు అవుతుంది, ఈ పార్టీ మనగట్లు అవుతుందనే పునర్చైతన్యాన్ని తీసుకెళ్దాం. అందుకని నేను ఈ రిజర్వేషన్ మనకేం పెట్టావు, ఈ డిమాండ్ మనకేం పెట్టాను అందరూ మాట్లాడిన తర్వాత ఇక నేను కూడా రాజకీయం మాట్లాడాలని చెప్పి పరిస్థితి నిలబడ్డాను. మళ్ళీ కొంచెం కిందికి వద్దాం. ప్రాథమికంగా కొన్ని సమస్యలు తెలంగాణ ఏర్పడిన తర్వాత వస్తున్నాయి. వీటిని కామన్ మ్యాన్ పట్టించుకుంటున్నాడు. మనం ఏం చేయాలి? అమిత్ షా వచ్చి ఏం చెప్తున్నాడు బీజేపీకి? ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రజా సమస్యల మీద ప్రజల అసంతృప్తిని రాజకీయంగా మార్చుకోండి, మొదటి పాయింట్ అని చెప్పిపోతున్నాడు వాడు. మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఏర్పడుతున్నటువంటి 50% బీసీలకు ఏర్పడుతున్న సమస్యలు మనం బీసీని పట్టించుకోకుండా బీజేపీకి వదిలి పెడదామా? సమస్యల దగ్గర నుంచి రావచ్చు. రిజర్వేషన్స్ నా కనీస హక్కు, సామాజిక న్యాయ జన్మ హక్కు, అవి తిరగబోతే రాజ్యాధికారాన్ని సాధించేటటువంటి సత్తాన్ని మనం సమకూర్చుకోవాలి. ఈ రెండింటి కాంట్రడిక్షన్ లేదు. రిజర్వేషన్స్ గురించి మాట్లాడితే రాజకీయాల గురించి మాట్లాడద్దు, రాజకీయాల గురించి మాట్లాడితే రిజర్వేషన్ గురించి మాట్లాడద్దు అని అనుకోవద్దు. మా మిత్రులు కుల వృత్తుల గురించి చెప్తూ ఏ కులానికి ఆ కులం, నా వృత్తికి ఇది ఇది కావాలి అది కావాలని మాట్లాడుతున్నారు. బీసీల గురించి నిర్లక్ష్యం చేస్తూనే విడివిడిగా కొన్నింటి గురించి ప్రభుత్వాలు కూడా మాట్లాడుతున్నాయి. అట్లా కాదు. అసలు ఈ వృత్తుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవాలి, ఉమ్మడిగా కొట్లాడాలని ఒక మంచి సూచన చేశారు. ఈ వృత్తుల కోసం ఏర్పడిన ఉమ్మడి వేదిక రాజకీయ ఉమ్మడి వేదిక కూడా మార్చుకుంటాం మనం. కానీ ఐడెంటిటీ అలయన్స్ అని చెప్పి అలాంటి వాళ్ళు అంటూ వస్తున్నాం. మంగళవాళ్ళకు ఉండే సమస్యలు చాకల వాళ్ళకు ఉండవు. వృత్తి వేరు కనుక వృత్తి ప్రతి బీసీ కులానికి వాళ్ళ ప్రత్యేక సమస్యల కోసం ప్రత్యేక సంఘం పెట్టుకోమని చెబుతుంది. అది అనివార్యం. ఎందుకంటే ఏ వృత్తి ఎవరైనా చదువుతున్నప్పుడు అన్ని వృత్తులు కలిసి ఒకే సంఘం పెట్టవచ్చు. కానీ ఒక కులం ఆ వృత్తి చేస్తుంటే మాలో కులం ఆ వృత్తి చేయదు. వారసత్వంగా వస్తున్నది కుల వృత్తి. కుల వృత్తులు కేవలం ఆర్థిక వృత్తులు కాదు. పుట్టుకతో కులం, కులంతో కుల వృత్తి. ఆ కుల వృత్తి చేయకపోతే అటోళ్ళు వెళ్తారు, ఇటోళ్ళు వెళ్తారు. హుబ్లీలో కర్ణాటకలో ఒక కేసు 2-3 రోజుల నుంచి పేపర్లో వస్తూ ఉన్నది. మాలాంటి వాళ్ళు రిలయన్స్ వాడు మంగళ కుల వృత్తిని కాజేయబోతున్నాడు. ఒకసారి బ్రాండింగ్ రైతుతో మహబూబాబాద్ నుంచి మహారాష్ట్ర దాకా ఒకే రిలయన్స్ బార్బర్ షాప్ హెయిర్ కటింగ్ సెలూన్ పెడితే మంగళవాళ్ళందరూ కలిసి ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. తరతరాలుగా ఆ సాంప్రదాయ వృత్తిని బతికే వాళ్ళకి మొత్తం సమాజమే వృత్తిలోంచి దొరికిపోయే పరిస్థితి పెడుతూ ఉంటే ఆ వృత్తిని రక్షించుకోవాలంటే కేవలం వాడికి ఇవ్వద్దు నా వృత్తం అని చెప్తే కుదరదు. మంగళవాళ్ళు మోడర్నైజ్ కావాలి, బార్బర్ షాపులు కోరాలి. ఈ కొత్త తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇంటికెళ్ళి వెట్టి చేసి ఆ వృత్తి మానేసి శుభలేఖలు పంచడం, పండుగలు పబ్బాలను వెట్టి సేకరణ చేయడం మానేసి ఒక మోడర్న్ బార్బర్ షాప్ పెట్టుకోవడానికి లోన్ ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. ఆ తర్వాత ఒక సమస్య వస్తుంది. దళితులు వచ్చి అంతకుముందేమో మాలనేత మాలనేతే, సాలినేత సాలినేతే, మాలవాళ్ళని మాలవాళ్ళే మంగళస్వారం చేయాలి, మంగళవాళ్ళు ఊళ్ళో వాళ్ళు
చేస్తారు కానీ ఊరు బయట వాళ్ళకి చేయరు. మోడ మీద షాప్ పెట్టిన తర్వాత దళితులు కూడా వచ్చి షాప్ ఉంటుంది. వచ్చినాక చేసే బాధ్యత ఉంటుంది. చేసినాక అట్టట్లా చేసావు మాలమాది కూడా చేసిన ఖచ్చితంగా ఏం చేయించుకుంటారు అంటాడు బాపనాన్ని వెళ్ళమని పెట్టాయన. అట్లాగా దొర మరి అయితే ఏం చేయమంటావు? అది చేయకు. చేయకండి ఈయన మానేసిననుకో దళితులు వచ్చి మంగళవారం మీద కేసులు పెడతారు. ఊరు మంగళం మీద పడిందంటే ఇదే. అయితే ఇది పరిష్కారం ఏంటి? కర్ణాటక హుబ్లీలో వాళ్ళు ఏం చేశారంటే షాపులు బంద్ చేసి కూర్చున్నారు. ముందు మీరిద్దరు కలిసి దళితులు అగ్ర కులాల వాళ్ళు మా దగ్గర క్షౌరం చేయించుకుంటా అంటేనే మేము షాపులు తెరుస్తాం. మరి లోపల ఏం చేయాలి? పెంచుకోండి మీకు కట్టారు పడని చీర పేరు మీ ఇంటికి మమ్మల్ని 10 బస్సులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికీ 40 రోజులు అయితే సమ్మె కట్టారు వాళ్ళు. మీరంటున్నా ఆ గ్రామంలో సర్పంచ్ బాధ్యత తీసుకోవాలి. అస్పృశ్యతని వ్యతిరేకించే స్వభావం మంగళ కులం దగ్గర నుంచి మొత్తం బీసీలకు రావాలి. బీసీలు ఒక్కడే పార్టీ పెట్టి అధికారంలోకి వస్తారా? రాలేరు. మీకు ఎస్సీలు అండ కావాలి, ఎస్టీలు అండ కావాలి, ముస్లింలు అండ కావాలి. వాళ్ళందరితో నీ తగ్గు తెచ్చిపెడుతుండే. నువ్వే గలవు, వాళ్ళు అసలే గలవు నీవు, లేకపోతే అలవతో నువ్వు గలవు. ఎక్కడ రాజకీయం? రాజకీయం అంటే ఏం తెలిసిన? రాజకీయం అంటే రాజ్యాధికారం పట్టుకునే ఉపాయం కాదు. ఇది అందరూ చెప్తారు, ఫిలాసఫర్స్ కూడా చెప్తారు. కానీ ప్రాక్టికల్ స్ట్రాటజీ ఏంటంటే ఉమ్మడి చైతన్యం కాన్షియస్ చెప్పాడు. Those who want to get the political power, they have a common consciousness, common political consciousness. ఎవరికి రాజ్యాధికారం కావాలో బహుజనులు వాళ్ళందరూ మనం ఒకటే అనుకోవాలట. ఆ ఉమ్మడి చైతన్యం ఉంటే ఎగిరిపోతారు. మా వినోద్ గారు డాక్టర్ గారు చెప్పారు, శిఖరం మీద వాడు ఉంటాడు, మనం శిఖరం తీసేసి కింద పడిపోతాడని. శిఖరం తీరిస్తే కదా పడిపోయేది. ముస్లింలకు 12% ఎక్కడిస్తారా? వేరే ఎక్కడికి బీసీ కోటాలు ఇస్తారు. ముస్లింలకు 12% ఇవ్వాలి అంటే బీసీ కోట 12%, 4% నుంచి ఇప్పుడు 4% వాళ్ళకి వస్తున్నారు కదా. ఈ 4% పోను 12 అంటే 12 నుంచి 4 తీసేస్తే 8% బీసీ కోట తగ్గుతుంది. ముస్లింలకు ఇచ్చుకో 12 కాదు 112 ఇవ్వు. బీసీలు తగ్గించుకోలేవు. బీసీలకు తగ్గించి ఇచ్చావా నీ తోక తగ్గిస్తామని హెచ్చరించడానికి బీసీలు ముందుకు రాలే. అట్లా మన ఆర్టిస్ట్ని బయలుదేరుతారు. ముస్లింలకు ఇస్తే మేము బీసీలు కూరుకోమంటారు. ముస్లింలు మాత్రం బీసీలు కదా? ఇదేం భాష? ఇట్లాంటి వాళ్ళే చంద్రబాబు కావాలి. తెలంగాణలో బీసీ అన్నారంటే తెలంగాణకి జై కొట్టే సామాజిక తెలంగాణలో సంఘం పెట్టాం మేము. తెలంగాణను బలపరిచే బీసీ సంఘంగా త్యాగాలు చేశారు మన బీసీలంతా. తెలంగాణకు వ్యతిరేకంగా కాదే. ఆర్కృష్ణ అస్తిత్వాన్ని అంతకుముందు పాపం ఆయన తెలంగాణ అవుననేవాడు కాదు, కాదనేవాడు కాదు. తటస్థం మీద గోపి గోడ మీద పిల్లి, లేదా గోడ నడిచింది పిల్లి నడిచింది. ఇప్పుడు చంద్రబాబు దించాడు తెలంగాణకు వ్యతిరేకంగా. ఆయన తెలంగాణ చైతన్యం తెలంగాణ వాడుగా మునిగిపోతాడు. తెలంగాణకు వ్యతిరేకంగా బీసీ అన్నందుకు బీసీ నుంచి దూరం అయిపోతారు. రెండు రకాలుగా సమాజే. 40 ఏళ్ళ నుంచి ఏమన్నా కాస్త కోస్త కాపాడుతున్నాడంటే అది కాస్త చంద్రబాబు పక్కన చేరాడు అంటే ఈ అమావాస్య చంద్రుడు పక్కన ఈ చుట్టలు కూడా కనపడతారు. సంగ్రామ పరిషత్ శంకరన్న మేము మండల కమిషన్ అప్పుడు నిజాం కాలేజీ సదస్సులో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. వీరన్న వీళ్ళందరూ ప్యాచి. ఇంకా మా శంకరన్న మిగిలాడు కానీ ఆర్కృష్ణ అయిపోయాడు. నా ఉద్దేశం వ్యక్తిగతంగా కాదు. ఈజ్ హీ ఎలిజిబుల్ టు లీడ్ తెలంగాణ మూవ్మెంట్? ఈజ్ హీ ఎలిజిబుల్ టు లీడ్ తెలంగాణ బీసీసీ పొలిటికల్ పవర్? ఎలిజిబిలిటీ కోల్పోతాడు. ఎవరి వల్ల? తన వల్ల కాదు, అవతల నాయకుల వల్ల. ఇంకోటి బీసీలని ముస్లింలకు వ్యతిరేకంగా తిప్పుతాడు. నువ్వు అడిగే తీరు మా కోట ఎక్కడ కదిలించకుండా ముస్లింలకు ఇచ్చుకుంటే ఇచ్చుకో, మా కోట తగ్గించడానికి మీరు అన్నారు కదా. ముస్లింలకు ఇస్తే మా కోట తగ్గుతుంది కదా, ముస్లింలకు ఇవ్వకుంటానికి నువ్వెవడు? ఇంకొక విషయం వస్తుంది. గిరిజనులకు 12% అంటున్నారు రిజర్వేషన్స్. గిరిజనులకు 12% ఇస్తే అప్పుడు కూడా మళ్ళీ బీసీలకు ఏమవుతుంది? ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష సూత్రం రాజ్యాంగబద్ధ సూత్రం.
అంబేద్కర్ కల్పించిన ఒక మహతా అవకాశం. ఈ 2011 ప్రకారం వాళ్ళ జనాభా లెక్కలు పెరిగినాయి. ఒక ఆయన రాశాడు, వినోద్ కుమార్ అని చెప్పి ఒక ఆయన వ్యాసం రాశాడు, గిరిజనులకు 12% ఈ పెన్షన్ అన్నాం, మరి మా ఎస్సీలు కూడా జనాభా లెక్కలు పెరిగినాయి కదా, అది నీ లెక్కలకు రాలేదా అని. అవి కూడా లెక్కలు వేసుకున్నాం మనం. ఇప్పుడు దాకా 6.5% ఉందనుకుంటాను గిరిజనులకి. అది డబల్ అవుతుంది. డబల్ అయితే ఇంతకుముందు ముస్లింలకు ఇచ్చిన పని దాని ప్రకారం 8 పోయింది కదా, 8 ఇందులో పోతుంది. మళ్ళీ గిరిజనులకు ఇచ్చినటువంటి దాంట్లో చెప్పండి అది లెక్కల్లో 5.5, 6.5, 5.5 ఎంతైనా 12, 13 అయినాయి అనుకున్నాం. సరే 12 అయినాయి. అసలు మనకు ఉన్నాయి ఎంత 25 కదా, 25లో 12 పోయినాయా, ఇంకెన్ని మిగిలినాయి 13. ఎస్సీలు జనాభా లెక్క పెరిగిన దాని ప్రకారం వాళ్ళకు ఒక 2% వేద్దాం, ఇంకా ఎన్ని మిగిలినాయి 11. ఇంకా ఇంతకుముందే 13 అన్నారు. 11 లెక్క సరిగ్గా రాయండి, లెక్క లేకపోతే డొక్కించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు దీని ప్రకారం బీసీలకి 60% మాట్లాడితే మన బీసీ నాయకులు 50 కాదు 60%, 60 కాదు 70% అంటుంటారు. ఓకే, మీ జనాభా అంతే. కానీ మీకు రాజ్యాంగం ప్రకారం వచ్చిన 25%, 29%, 30% కూడా ఇతర కమ్యూనిటీస్కి ఆ శాతాలు పెంచినందువల్ల బీసీలకు తగ్గుతూ చివరికి 12కి వచ్చింది. ఇది ఎట్లా ఉందంటే పంచపాండవులు అంటే నాకు తెలియదా, 4 మంచం కోళ్ళు కదా, ముక్కాలుపేట ఒక్కాలుపేట అన్నాడంటే ఒకడు. పంచపాండవులు అంటే 5 అంటే 5 కదా, ఒక్కాలు గంట వస్తుందంటే బీసీలు వచ్చి కూడా అంతే. వాళ్ళు వేసుకుంటా పోతే లెక్కలు వేసుకుంటా పోతుంటే ఇక్కడ తగ్గుకుంటా పోతే అక్కడికే వస్తుంది. దీన్ని ప్రశ్నించకుండా ఇట్లా అవుతున్న దాన్ని కనీసం మేము వాళ్ళకి పెంచడం వల్ల బీసీలు కూడా తగ్గుతుంది, నేను ఏం చేయాలని వారు ఆలోచించడు. ఎందుకు ఆలోచించమని మనం అడగము. రాజ్యాధికారం అంటారు. రాజ్యాధికారాన్ని అభాషణ చేయట్లా. 10 ఏళ్ళు రాజకీయ పార్టీని దేవేంద్ర గౌడ్ ఒక ఏడాది నడపడానికి డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి వెంటనే ఎత్తేసాడు. నాకు ఎత్తేయాలి 10 ఏళ్ళు నడిపాను మహాజన పార్టీని. సవాల్ చేసి చెప్తున్నా, వెన్నుపోటు వచ్చినా కూడా నడిపా. పైసలు ఒకటే క్రైటీరియా కాదని చెప్పడం కోసం చెప్తున్నాను నేను. కనుక రాజకీయ పార్టీ వద్దు, రాజకీయ చైతన్యం వద్దు అని నేను అంటలేదు. నీ నేల కింద భూమి కదిలిపోతుంటే ప్రశ్నించడానికి ప్రజలు ఒక భౌతిక రాజకీయ శక్తిగా కదిలించడం, దానికోసం ఉద్యమాన్ని నిర్మించడం, ఈ వైపు నుంచి కూడా చర్యలు తీసుకొని ఇందులో ఏ రాజకీయ పార్టీ ఈ దగాకోర్తనం చేస్తున్నదో వాళ్ళందరినీ ఎండగట్టడానికి సిద్ధపడి ఆ పార్టీలో మనం ఉండకుండా స్వతంత్రంగా ఉండడానికి సిద్ధపడినప్పుడు కదా రాజకీయంగా చేయగలిగేది. నేను ఇది చెప్పడం కోసం చెప్తున్నాను. అసలు సామాజికంగా ఆలోచిస్తే ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ, అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్ల కానీ, లేదంటే ఈ దేశంలో సెక్యులర్ అంటే మైనార్టీ మతాలకు సంబంధించిన వాళ్ళని కాస్త భాషగా వాళ్ళని బుద్ధిగించడమే రాజకీయంగా నడుస్తుంది దేశంలో. అది మళ్ళీ ఒక అర్థాన్ని దారితీస్తుంది. అయినా ముస్లిం మైనార్టీలకు కానీ ఎంత కాదన్నా కానీ అన్ని పార్టీలు బీసీల పక్కన పెట్టడం కోసమైనా సరే వాళ్ళకి ఎంతో అంత మేలు చేస్తూ ఉన్నారు. ఎత్తుగడగా దళితులని, గిరిజనుల్ని, ముస్లింలని బుజ్జగించి, బీసీలు విస్మరించి, బహుజనులు విభజించి పాలించడం ఇది ఒక స్ట్రాటజీ. వాళ్ళని బుజ్జగిస్తున్నారంటే వాళ్ళ మీద ప్రేమ కాదు. బీసీని విస్మరించినా ఇంకొకటి ఎవరు ఏరు మీద చూపించుకుని ఉండటం కోసం ఇది ఒక మాయోపాయంతో కూడుకున్న వ్యూహం. ఇది ఒక పద్మ వ్యూహం. ఈ వ్యూహానికి ఏ పార్టీ అతీతం కాదు. కనుక బీసీలకు రాజ్యాధికారం కావాలి అన్నప్పుడు బీసీలను పద్మవ్యూహంలో ఇరికించి స్ట్రాటజికల్ రిప్రజెంటేషనల్ షేర్, ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రాతినిధ్యం లభించకుండా చేయటం ఒక వ్యూహం. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది అశ్రద్ధ కాదు, ఇది నిరాదరణ కాదు. ఒక పక్కన ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం చేస్తున్న పని. ఈ పని చేస్తున్న దాంట్లో కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ మినహాయింపు కాదు అన్న విషయం ఇప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
అది అనుసరిస్తున్న విధానాన్ని తాజాగా తీసుకొని అవును ఇది కూడా ఆతాంలో ముఖ్యం అని చెప్పి తేల్చాలి. మనం తేల్చినాక అప్పుడు స్వతంత్రమైనటువంటి ప్రత్యామ్నాయ బీసీ రాజకీయ శక్తిగా ఇతర బడుగు వర్గాలతో కలుపుకొని ఒక బహుజన మహాజన రాజకీయ శక్తిగా మనం మారడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ఆగక్కర్లేదు. ఈ 2 నెలలకు అయింది, 3 నెలలు కానివ్వండి, 3 నెలలకు అయింది, 6 నెలలు కానివ్వండి, అక్కర్లేదు మనకి. వెంటనే సింగపూర్ పోయినట్టే ఈ సింగని మనవుడు కూడా రమ్మని చెప్పాలి. అవును, ఎందుకు ఆలస్యం? వివక్ష చూపడానికి ఏమైనా ఆలస్యం చేస్తున్నాడా? ముస్లింలకి గిరిజనులకి 12% ఇస్తాను అంటున్నప్పుడు అట్లా ఇవ్వటం వల్ల బీసీలకు తగ్గుతుంది అనేది సైమల్టేనియస్గా ఆలోచించడం ఎందుకు చేయమని అడగడం అనేది సైమల్టేనియస్గా అడగాల్సి వస్తుంది కదా. ఇది మనకు కావాలని అడుగుతుంది కాదే, ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం చేస్తుంది కాదే. ఈ తెలంగాణ ఉద్యమం సగభాగం బీసీలు త్యాగాలు చేయకుండా వచ్చింది కాదు. తొలి అమరవీరుడు బీసీ. అట్లా చెప్పడం కొంతమంది అమరవీరుల్ని కులాల వారికి విధిస్తున్నారని అంటారేమో, ఇప్పుడు అనాల్సి వస్తుంది. బీసీ అమరవీరులు 1000 మంది అమరవీరులు అయి ఉంటే దాదాపు 950 మంది బీసీలో ఉన్నారు. అది చేతి కాదు. ఇక్కడ మానుకోట లెక్క ఇంతకుముందు మంత్రులు చెప్పాడు పిట్టల రవీంద్ర గారు. ఇది మొత్తం తెలంగాణ లెక్క. కనుక ఆ ఉద్యమంలో త్యాగం చేసింది. ఎప్పుడు ఉద్యమం ఆగిపోయిన బలిదానాలు చేసింది. అసలు సకల జనుల సమ్మె ఎట్లా జరుపుతారో నేర్పింది మనం. మీ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను బలపరిచే పరిస్థితికి రాకుండా ఇంకా ఎంతకాలం ఉంటారో అంతకాలం మీకు మేము షౌరాలు చేసేది లేదని చెప్పి మంగళవాళ్ళు బాయ్కాట్ చేశారు. చేయలేదా? మీ బట్టలే వచ్చినది లేదని సాకర వాళ్ళు బాయ్కాట్ చేశారు. మీరు సస్తే మీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ శవాలు కూడా పూడ్చిపెట్టమని చెప్పి దళితులు బాయ్కాట్ చేశారు. అప్పుడు మంగళవాళ్ళు మీ కులం పేరు ఎందుకు చేస్తున్నారని కేసీఆర్ అని అడిగిందా? వద్దన్నాడా? వద్దంటే మీ వెలమలు ఏం చేస్తారో చేయమనేవాళ్ళం మనం. మా వెలమలకి ఏమైనా పత్రం తప్పిక పని రాదు అంటే అయితే మేము తీసుకుంటాం నాయకత్వం అప్పుడే అనేవాళ్ళం కదా. మా త్యాగాలప్పుడు మా కులాల వారి త్యాగాలు అవసరమైనవి. అసలు సకల జన సమ్మానం ఎందుకు? తెలంగాణలో జనం అంతా తెలంగాణనే కదా. మరి సకల అకల ఎందుకు? సకల మా భాష అది. దళిత బహుజన మహాజన సర్వజన సకల జన అందరిని కలుపుకోమనే భాష మాది. నువ్వు ఒక్కడే పెత్తనం చేసే భాష నీదైతే అప్పుడే అనాల్సి ఉండే. నువ్వు ఒక్కడే చేసే తెలంగాణ వచ్చేదా? లేకపోతే నువ్వు పక్కన అనుకునేవాడుగా? అప్పుడే తేలేదు. అందుకని సైమల్టేనియస్ ఇప్పుడు అడగాల్సిందే. నేను ఆవేదనతో మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఆవేదన వస్తుంది. నేను ఒక 10 నిమిషాల్లో ముఖ్యమైన విషయాలు 2-3 చెప్పి ముగిస్తాను. టైం లిమిట్. ఓకే, రైట్. నేను ఇందాక చెప్పినట్లుగా రాజకీయ ఉద్యమాన్ని నిర్మించడానికి నేను వ్యతిరేకం కాదు, ముందే ఉంటాను. ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టి బీఎస్పీని ప్రమోట్ చేసి మహాజన పార్టీలు పెట్టి నడిపిన వాళ్ళని నేను ఒకరిని. అయితే చిరంజీవి పార్టీలో కలపడానికి మాత్రమే సిద్ధం కాదు. ఎందుకని నా సూత్రం ఒక్కటే, దళిత బహుజనుల నాయకత్వాన ఉండే పార్టీయే దళిత బహుజనులకు రాజ్యాధికారం తెచ్చి వాళ్ళకి మేలు చేస్తుంది తప్ప కాపులు నాయుళ్ళు కమ్మోళ్ళు రెడ్డోళ్ళు వచ్చి సామాజిక న్యాయం అంటే మనకు ఒరగదనేది నా నమ్మకం. అందుకని చిరంజీవి అనే కాపు నాయకత్వాన రాజ్యాధికారికి రావడం అంటే కమ్మారెడ్డి తర్వాత 3వ వరుసలో ఉండి అగ్రకులం చేతికి రావడమే. ఆ ప్రిన్సిపల్ నాకు ఇటు కనుక వాడి గడప దొక్కలని ఒకవేళ తొక్కితే ఒకప్పుడు నేను కానీ ఇంకోళ్ళని తొక్కితే అది పొరపాటని నిర్ణయం తీసుకుంటే తప్ప మనం అనుగుణం కాదు ఇప్పుడు నాయకత్వానికి. ఎవరైతే మనం అడగదొక్కి అణిచివేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పట్ల ఆ అగ్రకులం పట్ల మనకు ఒక ద్వేషము పగ కసి లేకుండా మనం ఎట్లా నిర్మిస్తాం ఆల్టర్నేటివ్. అందుకోసం తెలంగాణ ఉద్యమాన్ని మలిదేశ్ తెలంగాణ ఉద్యమానికి పునాది రాళ్ళు వేసినటువంటి వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తారు మీరు. కానీ
ఆనాడు అసలు ఆ మలిదశ ఉద్యమం ఎట్లా ప్రారంభమైంది అనేది ఇక్కడ పెద్దల వాళ్ళకి లోకల్గా తెలంగాణ మట్టి గడ్డలో పుట్టినటువంటి వాళ్ళకి బాగానే తెలుసు. కానీ నాలాంటి వాళ్ళం ఒక ప్రాంతాన్ని పరిమితం కాకుండా తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళంగా ఉన్నాం. ఇప్పుడేదో కేసీఆర్ దొర అంటున్నారు కదా, అసలు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన దొరలు కాదు, రెడ్లు కాదు, వెలవలు కాదు. నేను ఆ ఫ్యాక్ట్స్ కొంచెం చెప్తా. ఇంతకుముందు మా వెంకటనారాయణ గారు అన్నారు, ఎందుకు ఆయన తిట్టాం, మనకు బుద్ధి ఉంటే కదా, మనకు బుద్ధి ఉంటే మనం సంపాదించుకోవాలి. కానీ ఆయన మనకి ఎందుకు ఇస్తాడు ఆయన అని కిందకి ఏది చెప్పారు, అది నిజం. మళ్ళీ అది పాయింట్ ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టడానికి మన వాళ్ళు సిద్ధం కాలేదు. అందువల్ల ఈ స్టేజ్ నిర్మించారు. అధ్యక్షుడు ఆయనకి ఇస్తే అధ్యక్షుడు అయిన తర్వాత మరి ఆయన నడపడా? ఆ పార్టీలో కేసీఆర్ పెట్టలేదు. కేసీఆర్ని 3 నెలలు ఎంటబడి లాక్కొచ్చి నిలబెట్టింది మనోళ్ళే. ఎవరు మనోళ్ళు? ఒక డాక్టరు రాజారాం గారు, చెరుకు సుధాకరు, ఒక ప్రకాష్. ఇప్పుడు ఆ ప్రకాష్ సోదరు లేడు, చెరుకు సుధాకరు చెరుకు రసవంతా పిండుకొని పిప్పి బయటికి పంపించేశారు. ఎవరు మిగిలిందా? ఏమి అనుభవం చెప్తారు మీరు దాని నుంచి? ఆనాడు వీరన్నా నేను రెడ్డోళ్ళు వెలమోళ్ళు నాయకత్వంలోకి రావడానికి వీల్లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన్ మహాజన్ నాయకత్వం ఉండాలి. మరి అట్లంటే దొరలు కలిసి వస్తారా, లేకపోతే రెడ్డి కలిసి వస్తారా, లేకపోతే ఆ రెడ్డి దొరలు పెత్తందారులే కలిసి సామాన్య ప్రజల వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. తెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతీయ అంశం కులం కాదు కదా అని అంటే ఎస్ వీ సపోర్ట్ ది రీజనల్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ఆఫ్ తెలంగాణ. అందుకని దాని సంస్థ పేరు కూడా తెలంగాణ మహాసభని పెట్టాం, కానీ బహుజన మహాసభను పెట్టలేదు. మీకు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, పరిశీలించండి, రికార్డెడ్. ఒక జనార్దనం నేను కలిసి అడవుల్లో గిరిజనులకు పాఠాలు చెప్పాను. ఈ గద్య కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన మాస్టర్ గారు. ఆయన కొలీగ్ విత్ హిమ్. ఏం చెప్పాం? 3 నినాదాలు. మా తండాలో మా రాజ్యం, LHPS సంస్థ పెట్టాం. మా అడవిలో మా రాజ్యం, తుడుందెబ్బ పెట్టాం. మా తెలంగాణలో మా రాజ్యం, తెలంగాణ మహాసభ పెట్టాం. ఈ 3 1996లో పెట్టాం, 93 6 మధ్య నెలకొల్పాం. అప్పుడు టీఆర్ఎస్ ఉందా? లేదు. ఈ 3 నినాదాలు ప్రజల దగ్గరికి, సంస్థలు వాళ్ళని ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి, భౌతిక రాజకీయ ఉద్యమం నిర్మించడానికి. మీరు గమనించండి, 3 పొలిటికల్ డిమాండ్స్ కావా? మా తండ్రిలో మా రాజ్యం పొలిటికల్ డిమాండే, మా అడవిలో మా రాజ్యం పొలిటికల్ అటానమీ డిమాండ్, స్వయం ప్రతిపత్తి. ఇవాళ గిరిజనులు బాక్సైట్ అంటుకుంటే బాణాలతో కొడతామని నక్సలైట్ అంటున్నారంటే మునుపు ఆ భాష తెలియదు వాళ్ళకి. జల్ జమీన్ జంగిల్ హమారా, అడవి మాది, అడవి మీద పాలన మాది అనే ఒక అటానమీ డిమాండ్ మన అస్తిత్వ ఉద్యమాల నుంచి వచ్చింది. ఈ ఉద్యమానికి రూపకల్పన చేసింది మనమే. తెలంగాణ సమస్యలు చాలా ఉన్నాయి, కానీ స్టేట్ హోల్డింగ్ ద సొల్యూషన్ అని చెప్పి అందులో దానికి ఒక బహుజన రాజకీయ సామాజిక మాస్ మూమెంట్గా మార్చింది మాత్రం మన బహుజనులే. నేను అంటున్నాను అనుకోవద్దు, మేధావులు భావజాల వ్యాప్తి చేస్తారని చెప్పి ఇంతకుముందు జయశంకర్ గారు చెప్పిన సూత్రాల్లో భావజాల వ్యాప్తి, ప్రజలు ఉద్యమంగా మార్చడం, ఆర్గనైజ్ చేయడం నిజమే. మేధావులు భావజాల వ్యాప్తి వరకు పరిమితమైన, కానీ మారోజు వీరన్న లాంటి వాళ్ళు తెలంగాణ మహాసభ స్థాపించి తెలంగాణ 10 జిల్లాల్లో ప్రతి జిల్లా సెంటర్లో 5-10 వేల మందికి తగ్గకుండా మాస్ ర్యాలీస్ నిర్వహించి బహుజన శక్తుల్ని తెలంగాణ ఉద్యమానికి మాస్ బేస్గా మార్చింది మారోజు వీరన్న. మలుపు చెప్పిన మారోజు వీరన్న. బెల్లెత్త పేరు వాడతారు కానీ మారోజు వీరన్న పేరు తీయరు కొందరు. మారోజు వీరన్న పేరు తీసిన వాళ్ళు బెల్లెత్త పేరు తీయరు. ఎందుకని? ఇక్కడ చిన్న పిత్తలాటకం ఉంది. బెల్లెత్త గొల్ల కుర్మ డోల్ దెబ్బ నాయకురాలు. ఆమె సోదరుడు కృష్ణ గొల్ల కుర్మ డోల్ దెబ్బ నాయకుడు. ఈ గొల్ల కుర్మ డోల్ దెబ్బ అనేది ఏ సంఘం? బీసీ సంఘమే కదా. ఈ గొల్ల కుర్మ డోల్ దెబ్బ బీసీ సంఘాన్ని పెట్టించింది ఎవరు? వీరన్నే కదా. అదే మీరు లలిత భువనగిరిలో తొడగొట్టి తెలంగాణ గురించి, గడ్డ గురించి పాడబడితే
అప్పుడు ఒక్కసారి గడగడలాడిపోయింది మొత్తం ఈ వలస పెట్టిన శక్తులందరూ. ఆ తర్వాతనే గద్దరన్న మీద అటాక్ జరిగింది, బెల్లంచ మీద అటాక్ జరిగింది, వీరన్నని ఎన్కౌంటర్ చేశారు. నేను ఇక్కడ ఒక్క విషయంలోకి చెప్తున్నా, మేధావులు భావజాల ప్రచారం చేసిన తెలంగాణ గురించి 69 తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది పునర్నిర్మాణంలో కీలక పాత్ర వహించిన ఈ రెండింటికంటే ముఖ్యమైనటువంటి విషయం, తెలంగాణ మహాసభను స్థాపించి దళిత బహుజన మహాసభ, బీసీ మహాసభ, ఆ తర్వాత తుడుందెబ్బ, ఆ తర్వాత తెలంగాణ మహాసభ, ఇవన్నీ ఏకకాలంలో స్థాపించింది మాత్రం ఈ తెలంగాణ గడ్డ మీద పెట్టిన ఒక బీసీ విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించిన వీరన్న అనేది మాత్రం నేను చరిత్రలో ఎవరు చేర్పేయడానికి వీలైన విషయమో. ఇతర నాయకత్వాన్ని మాస్ మూమెంట్ అది మార్చబడింది. అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో జయశంకర్ గారిని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయించడానికి వీరన్న ఒప్పించి నామినేషన్ కూడా వేయించబోయిన ప్రయత్నం తెలుసుకునే వాళ్ళందరికీ ఆయన నామినేషన్ వేయకుండా ఆపారు. ఎక్కడి వీరన్న, ఎక్కడి బడుగు జనులు, ఎక్కడి బహుజనులు తెలంగాణ ఉద్యమానికి బహుజన ఉద్యమానికి నాయకులుగా మారుతారని భీతిలినటువంటి అగ్రవర్ణ నాయకత్వంలోని విప్లవశక్తులు వెంటనే సర్దుకొని గద్దరన్నని, కాళోజీ నారాయణరావుని, మన జయశంకర్ వీళ్ళందరినీ అడ్డుమరుపుకొని తెలంగాణ జనసభ పెట్టారు. ఇట్స్ హిస్టరీ, నేను చెప్పక తప్పదు. తెలంగాణ జనసభ తెలంగాణ బహుజన సభను గుర్తిస్తుందా? గుర్తించాలి. పిల్లి పోరు పిల్ల తీసింది అన్నట్టు నువ్వు జన అంటున్నావు, వాడు బహుజన అంటున్నాడు. నువ్వు జన లేదు, బహుజన లేదు, భౌగోళిక తరక్క చిక్కేశాడు. అక్కడి నుంచి పాటట్లా తల్లి తెలంగాణ, తన వంత తెలంగాణ, గిర్లు తల్లు గిర్లు బావులు కొట్టారు. మరి మేము ప్రశ్న వేసాం, తల్లి తెలంగాణ అంటే బిడ్డలకు తల్లి కానీ గుట్టలక? తల్లి తెలంగాణ, తల్లి బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, వాళ్ళు అందరూ సగం మంది బిడ్డలు బీసీ బిడ్డలు. వద్దొద్దు, తల్లికి బిడ్డలు ఉంటారంట. ఎస్ దే హ్యావ్ స్టార్టెడ్. భౌగోళిక తెలంగాణ ఉద్యమంగా మార్చారు. మాస్ మూమెంట్ అది. ఆ సమయంలో మా మధ్య చర్చిస్తుంది. మా మధ్య అంటే నేను కలుపుకొని చెప్తున్నాను, మీకు అనుమానంలో వచ్చిన ఆంధ్రలో పుట్టేవాడు కదా తెలంగాణ సంబంధించిన విషయం ఎట్లా కలిసి మాట్లాడుతున్నారు వీరని. అదే నేను చెప్పబోయేది. ఇప్పుడు కూడా నేను ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రం చీలిపోయిన తర్వాత, రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత బీసీలు రెండు చోట్ల ఎదురవుతున్న సమస్యలను చెప్పి ముగిస్తాను. నా బీసీ అస్తిత్వంతోనే మళ్ళీ నేను ముగిస్తాను. కానీ ఈ పరిణామం ఎందుకు వచ్చిందన్నప్పుడు నేను ఒకటే ప్రశ్న చెప్తున్నాను. గిరిజనుల 170 ఉద్యమాన్ని బలపరిచినప్పుడు నేను మైదాన ప్రాంత అస్తిత్వం కలిగిన వాడిని. ఎందుకు బలపరచాల్సి వచ్చింది? మహిళల యొక్క ఆకాశంలో సగం, అవకాశంలో సగం అని మహిళా ఉద్యమం వస్తే దాన్ని బలపరిచేటప్పుడు నేను మగవాడిని. ఎందుకు బలపరచాల్సి వచ్చింది? తెలంగాణ ఉద్యమం ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది. ఆంధ్ర నుంచి నేను ఎందుకు బలపరచాల్సి వచ్చింది? ఇవన్నీ తెలంగాణ ఒక ఆంధ్ర వరుస పెత్తందారి, ప్రాంతీయ పెత్తందారితనానికి వ్యతిరేకంగా జరిగే ప్రాంతీయ ప్రజాస్వామిక ఉద్యమం కనుక, మగ పెత్తందారితనానికి వ్యతిరేకంగా స్త్రీలు చేసేది ఒక జెండర్ ప్రజాస్వామ్య ఉద్యమం కనుక, మైదాన ప్రాంతం వాళ్ళని అడిలో గిరిజన భూముల్ని ఆక్యుపై చేసేటటువంటి ఉద్యమం ఒక రకంగా మైదాన ప్రాంతాల పెత్తందారితనానికి వ్యతిరేకంగా గిరిజనులు చేసిన పోరాటం గిరిజన ప్రజాస్వామ్య పోరాటం కనుక, వీటన్నింటిలో కామన్ థింగ్ ఏంటి? డెమోక్రసీ. బేసిక్గా ఏమో డెమోక్రాట్. నేను అడుగుతున్నాను, ఈ మూడింటిని బలపరిచినందువల్ల నేను ప్రజాస్వామ్యవాదిని అయితే, నేను బీసీని అగ్రకుల పెత్తందారితనానికి వ్యతిరేకంగా మా పూలే మహనీయుడు చెప్పిన సామాజిక ప్రజాస్వామ్యవాదిని. ఇది నేను సామాజిక ప్రజాస్వామ్యవాదిని అయినందువల్లనే తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని, గిరిజన ప్రజాస్వామ్యాన్ని, మహిళా ప్రజాస్వామ్యాన్ని బలపరిచాను. నేను 4 రకాల ప్రజాస్వామ్యానికి ప్రతినిధిని. కేసీఆర్ నువ్వు దేనికి ప్రతినిధివి? దేనికి ప్రతినిధివి? ఒక తెలంగాణ ప్రజాస్వామ్య పోరాటానికి ప్రతినిధివి. మిగతా మూడింటిని కూడా బలపరిచిన వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు బలపరిచిన ఉద్యమం సక్సెస్ అయింది. అందుకనే మార్తండాలో మహారాజ్యం, మాడిలో మహారాజ్యం కేవలం తెలంగాణకు సంబంధించినవి కావు. అలాగే బీసీలకు సంబంధించి కూడా తెలంగాణలో దళిత భోజన ప్రజారాజ్యం కావాలని నినాదాన్ని వీరనిచ్చాడు. కేజీ సత్యమూర్తి ఇచ్చాడు. వరంగల్లో మొగిలి హాల్లో మీటింగ్ పెట్టి కరపత్రం వేసి ప్రచారం చేశారు.
సరే, ఇందులోంచి నేను తీసుకొని చెప్పే సారాంశం ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు ఈ కంఠశోష? తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని బహుజనులే ప్రారంభించినప్పుడు బహుజనులు ఎందుకని రాష్ట్రాన్ని సాధించే పని దాకా, ఈ ముగింపు దాకా వాళ్ళే ఎందుకు సారథ్యం వహించలేదు? దీనికి